శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి సంక్రమణం, కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడేటటువంటి మార్పులను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుజుడు మకర రాశిలోకే, వాళ్ళ జన్మరాశిలోకే వస్తున్నాడు. జన్మరాశిలోకి కుజుడు వచ్చినప్పుడు ఆ కుజుడి సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే వచ్చినటువంటి కుజుడు వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా జన్మంలో అంటే వాళ్ళ రాశిలోనే కుజుడు మకర రాశికి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, మకర రాశి వాళ్ళు జన్మంలో కుజుడు రాగానే, అంటే వాళ్ళ రాశిలో కుజుడు రాగానే జీవిత భాగస్వామితో గొడవ పడాలనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో వాదనలు పెరుగుతాయి, ప్రతివాదనలు పెరుగుతాయి, మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న విషయానికి ఆ మనస్పర్ధలు పెరిగిపోయి భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ జన్మంలో కుజుడు రావటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వాళ్ళు చెప్పిందే సరైనది, లైఫ్ పార్ట్నర్ చెప్పింది తప్పు అనేటటువంటి భావం ఎక్కువగా వస్తుంది. లైఫ్ పార్ట్నర్ మంచి చెప్పినా సరే వినబుద్ధి కాదు. లైఫ్ పార్ట్నర్కి తెలియక చెప్తోంది, నాకే అంతా తెలుసు, లైఫ్ పార్ట్నర్కి ఏం తెలియదు అని చెప్పి వాదన ప్రారంభిస్తూ ఉంటారు. ఆ వాదనకు తగ్గట్టుగా లైఫ్ పార్ట్నర్ కూడా ప్రతివాదన చేస్తూ ఉంటారు. అంటే చిన్న విషయాలకే ఒకళ్ళకొకళ్ళు సపోర్టుగా ఉండకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళ వాదన వినిపించుకుంటూ వాళ్ళదే కరెక్ట్ అని, వేరే వాళ్ళ తప్పని వాదనలు చేయటం వల్ల దాంపత్య జీవితంలో మనశ్శాంతిని కోల్పోయే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే అనవసర వాగ్వివాదాలకు దిగి కోపతాపాలు పెంపొందింపజేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే కోపంలో జీవిత భాగస్వామి బాధపడేలాగా పెద్ద మాటలు అంటారు. గొడవ పూర్తయిపోయిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇటువంటివి కుజుడి మకర సంక్రమణం వల్ల మకర రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోపం తెచ్చుకొని కోపంలో అరవటము, కోపంలో జీవిత భాగస్వామి గురించి తప్పుగా మాట్లాడటము, తర్వాత బాధపడటము, ఇవన్నీ జరగకుండా సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, మాటనే అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే కార్య విఘ్నత కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, మళ్ళీ ఇంకొకటి, ఇలా ఆటంకాలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకున్న పనులు అనేవి పూర్తి కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా సంతోషం క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ రాశిలోనే కుజుడు ప్రవేశించటం వల్ల తరచుగా వేడి చేయటము, ఇటువంటి అనారోగ్య సమస్యలు, అంటే ఉష్ణ సంబంధమైన వేడిని కలిగింపజేసే అనారోగ్య సమస్యలు మకర రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా అత్తవారింటి వైపు వారందరూ కూడా మిమ్మల్ని చిన్నచూపు చూసే అవకాశం ఉంది. అత్తవారింటి బంధువులు కానీ
అత్తవారింటి వైపు స్నేహితులు కానీ మిమ్మల్ని చిన్నచూపు చూడటం, మీకు గౌరవం తగ్గటం, ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అత్తవారింటి బంధువులతో కానీ అత్తవారింటి మిత్రులతో కానీ చిన్న విషయాలకే గొడవ పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళతో జాగ్రత్తగా రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీ అత్తవారింటి బంధువులు మిత్రులు బాగా చులకనైపోయే అవకాశాలు కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఉపయోగం లేని ప్రయాణాలు తగ్గించుకొని బాగా ఉపయోగం ఉన్నటువంటి ప్రయాణాలు చేయటం మంచిది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు ప్రవేశించటం వల్ల ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద అంటే సప్తమ స్థానం మీద పడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో బాగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఫ్యామిలీ రిలేషన్స్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజ దీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా
కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.